ఓకే ఎమ్మెల్యేలకి మీరు సమాధానం ఒక చెప్పాలి. నిమిషం ఒక నిమిషం ఓకే మొన్న ఓకే నాగబాబు గారు వచ్చినప్పుడు పాపం 15వ వార్డు వస్తాను మీ దగ్గరికి వస్తా. ఒక్క నిమిషం మేడం ప్రెసిడెంట్ని నాగమల్లేశ్వర్ అడుగుతుంటే గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. కాసగడ్డ నాగార్జున గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి మరి నాగమల్లేశ్వర్ గారు మాట్లాడింది చూసాం. మరి గతంలో మొత్తం అరాచకాలు రాజ్యం వెళ్ళిపోయాయి అని చెప్పేసి కొన్ని వారు ఉదాహరించినటువంటి పరిస్థితి కూడా. దళితుల గురించి మాట్లాడినటువంటి సందర్భంలో దళితులు ఏంటి, అసలు దళితుల గురించి ఎవరెవరు ఏమేమి మాట్లాడారనే అంశాలు కూడా. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా అలాంటి చాలా వరకు కూడా కామెంట్స్ మనం విన్నటువంటి సిచ్యువేషన్. నాగమల్లేశ్వర్ గారు మాట్లాడుతున్నది నిజమే అనుకోవచ్చా, లేకపోతే మిగతా ఇద్దరు ప్రతినిధులు వివేక్ బాబు గారు, అజయ్ కుమార్, సజ్జ గారు ఏంటి అసలు ఓవరాల్గా? సార్ మా వైసీపీ సోదరిమని మాట్లాడిన వాటిలో కూడా కొన్ని కాబట్టి కొన్ని నిజాలు ఉన్నాయి సార్. ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ముందుగా ఆమె మాట్లాడతా గోరంట్ల బుచ్చే చౌదరి గారి గురించి మాట్లాడింది. సార్ నాకు ఉన్న పొలిటీషియన్స్తో మీరు కంపేర్ చేసండి, చంద్రబాబు గారా లేదంటే లోకేష్ గారా పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ ఒక ఎత్తు అయితే పార్టీ కమిట్మెంట్గా పనిచేసే వ్యక్తులు లిస్ట్ రాయమంటే వైసీపీ నుంచి కాంగ్రెస్ దాకా మధ్యలో ఉన్న జనసేన గారికో కానీ మహానుభావుడు ఎవరంటే బుచ్చే చౌదరి గారు, అలాగే అయ్యన్న పాత్రుడు గారు సార్. వాళ్ళిద్దరూ పార్టీకి కమిట్మెంట్గా ఉండి, ఏ పార్టీ అయినా సరే వాళ్ళు నమ్ముకున్న పార్టీకి కమిట్మెంట్గా ఉండి అవినీతి అక్రమాలు చేసి ఎన్నో అవకాశాలు వచ్చినా ఎన్ని నాకు వద్దనుకొని నీతిగా నిజాయితీ బతికిన వ్యక్తులు వాళ్ళిద్దరిలో నాకు బాగా నేను వెల్కమ్ చేస్తాను సార్, బాగా ఇష్టపడతాను. అలాంటి వ్యక్తుల గురించి మా వైసీపీ సోదరిమని మాట్లాడుతుంది. అంత వయసు మనకు లేదు, అంత మంచోళం కూడా మనం కాదు, మన పార్టీ మరి అంతకంటే దారుణం. మీరు వాళ్ళ గురించి మాట్లాడొద్దండి మొదటిది. రెండోది, మా వైసీపీ సోదరిమని మాట్లాడినట్టు ఎస్ కుప్పంలో కూడా అరాచకం జరిగింది కదా సార్, దాని మీద కూడా మనం స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలోనే అలాంటివి జరిగింది. అది డబ్బుల గురించే, ఇది డబ్బుల గురించి, దాన్ని కూడా స్పందించాల్సిన అవసరం మనకుంది. అయితే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సార్, కార్యకర్త నేరం చేయటం వేరు, నాయకుడు నేరం చేయటం వేరు. ఏపీలో పుట్టి ఓటు ఉన్న అతను ప్రతి ఒక్క అతను మ్యాక్సిమం 90% 95% ఏదో ఒక పార్టీ కార్యకర్త అయ్యే ఉంటాడు సార్. అంటే అతను తప్పు చేసినప్పుడల్లా ఆ పార్టీకి అంటగట్టడం తప్పు. ఎప్పుడు అంటగట్టాలనేది మనం తెలిసి నేర్చుకోవాలి. ఇన్ కేస్ ఆ పార్టీ లీడర్ చేస్తే పార్టీకి అంటగట్టిన ఒక అర్థం ఉంటుంది, లేదు ఆ కార్యకర్త తప్పు చేస్తే ఆ కార్యకర్తని ఆ పార్టీ వెనకేసుకొని వస్తే అది తప్పు, అప్పుడు ఆ పార్టీకి అంటగట్టిన ఒక అర్థం ఉంటుంది. కాకపోతే ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే మా సోదరి మన ఏం చెప్తుంది, ఆ ఎవరైతే కొట్టిన అతను కానీ కొట్టించుకున్న అతను కానీ కొట్టిన అతను మా పార్టీ కార్యకర్త కాదు, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్త అని చెప్తుంది. మా సోదరి మనం మేము అడిగేది ఏంటంటే, ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తకో జనసేన పార్టీ కార్యకర్తకో మీరు పిలిచి ఒకేశ్వమ్మ మీరు పిలిచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అధ్యక్ష పదవి మీరు ఎందుకు ఇచ్చినట్టు? రప్పారప్ప అని పోస్టర్ పట్టుకున్న అతని గురించి మాట్లాడింది, ఇక్కడ దాడి చేసిన ఆయన గురించి కాదు. ఓకే ఓకే అండి, రప్పారప్ప అని చెప్పేసి ఒక అతను పోస్టర్ పట్టుకున్నాడు కదా, అతను తెలుగుదేశం ఆయన టీడీపీలో సభ్యత్వం ఉంది, మరి అతను తీసుకొచ్చాడు, అతను మా పార్టీకి అంటగట్టాడు అని చెప్పి చెప్పారు. దాడి చేసిన అతను కాదు, దాడి చేసిన అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక నిమిషం మేడం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రైట్ స్పందిస్తానమ్మా. అంటే మీ వాయిస్ క్లారిటీ లేదు, మీ వాయిస్ క్లారిటీ లేక కొంచెం మిస్ అవుతుంది. ఓకే మేడం ఓకే ఓకే వినండి. అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త, రప్పారప్ప బోర్డు ఎందుకు పెట్టుకున్నాడు? మరి మేము అదే అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా వైసీపీ ప్రచారానికి ఎందుకు వచ్చాడు? పాయింట్ నెంబర్ 1, అంటే వీళ్ళు డబ్బులు అయితే తీసుకొచ్చుకున్నారా, దేనికి వచ్చాడు అది ఒకసారి చెప్పాలి. కానీ ఆ కార్యకర్తే వాళ్ళే స్పందిస్తా. బహుశా మా సోదరి మనకి తెలియదు అనుకుంటా, ఆమె నాయకురాలు కాబట్టి వాళ్ళ పార్టీకి 40% ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి ఏ కార్యకర్త ఏందో ప్రతి ఒక్కరు ఆ గురించి తెలియదు కాబట్టి ఆ కార్యకర్త స్పందించిన విషయం ఏంటంటే, నేను పక్కా వైఎస్ఆర్సీపీ కార్యకర్తని, వైఎస్ఆర్సీపీ అభిమాని, జగనన్న అభిమాని, నాకు తెలుగుదేశం పార్టీకి ఏ సంబంధం లేదు, కాకపోతే ఆ పార్టీకి సభ్యత్వం తీసుకుంటే ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంది కాబట్టి ఆ ఇన్సూరెన్స్ కోసం నేను ఆ పార్టీ సభ్యత్వం తీసుకుంటా అని చెప్పి స్వయంగా అతను స్పందించింది. ఆయన పార్టీ ఆయన యొక్క ఫేస్బుక్ అఫీషియల్ లోనే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు నోట్ చేసుకోండి. మీరు అది కూడా చెప్పాలి కదా ప్రజలకి, ప్రజలకు అది కూడా చెప్పాలి కదా. సరే అతను సరే మన సోదరి అని చెప్పినట్టే అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త, అభిమానో లేదా సానుభూతి పరుడు అయితే అతను బోర్డు పెట్టుకున్నది, అతను అరెస్ట్ చేశారు కదా, మరి జైల్లో వేశారు కదా, మరి మీ నాయకులు ఎందుకు స్పందిస్తున్నారు? మీకేం సంబంధం? తెలుగుదేశం పార్టీ అతను కదా, మీకేం సంబంధం? మీరు ఎందుకు స్పందిస్తున్నారు? సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి ఏదో బోర్డు పట్టుకున్నందుకు మా కార్యకర్తను జైలు వేశారని జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు కదా, సజ్జల వాళ్ళ నాయకులు స్పందించారు కదా సార్, మరి ఎందుకు స్పందించినట్టు?
మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎలా అభిమానం ఎందుకు, ఎలా ప్రేమ ఎందుకు? తెలుగుదేశం పార్టీ కర్తలు, జనసేన పార్టీ కర్తలు వీళ్ళ నాయకులు కొడుతున్నారు, తిడుతున్నారు, వీళ్ళ కార్యకర్తలు చంపుతున్నారు అని చెప్పి ప్రతిరోజు మాట్లాడతావు కదా. మరి నువ్వు తెలుగుదేశం పార్టీ సోదరుల గురించి ఎందుకు మళ్ళీ మాట్లాడతావు? మరి మీకు సంబంధం లేదు ఆ పార్టీ కార్యకర్తల గురించి. మరి మీ కార్యకర్త గురించి మీరు మాట్లాడొచ్చుకోవచ్చుకమ్మా, ఎందుకు మాట్లాడరు? ఇంకా పోతే మనం టాపిక్ వద్దాం సార్. అసలు తిరుపతిలో ఏం జరిగింది, తిరుపతిలో ఏం జరిగే ముందంటే ఏం జరిగిందో మా సోదరులు అందరూ చెప్పారు. కాకపోతే ఈరోజు ఒక 18 అవర్స్ 17 అవర్స్ బ్యాక్ ఒక సెల్ఫీ వీడియో కూడా ఆ సోదరుడు వదలడం జరిగింది. ఆ సెల్ఫీ వీడియో గురించి మన సోదరి మళ్ళీ ఎవరైనా మాట్లాడతారని చెప్పి నేను వెయిట్ చేస్తున్నా, ఎవరు మాట్లాడలా. అతను నిలదీసిన పాయింట్లు ఏంటంటే కొన్ని పాయింట్లు ఆసక్తికరంగా ఉన్నాయి సార్. ఏం చెప్తున్నాడంటే అతను కొట్టిన అతనో కొట్టమన్న అతనో మా చుట్టాలు, మా పెదయ్యో పెదమ్మ కొడుకు, నాకు కొట్టే అధికారం ఉంది, మేము కొట్టించుకుంటాం, పోలీసులు దీని మీద స్పందించినందుకు ధన్యవాదాలు, దయచేసి దీన్ని ఇక్కడితో వదిలేయండి, అమ్మా నాన్న నేను తొందరలో మీ దగ్గరకు వస్తాను, నేను బాగానే క్షేమంగా ఉన్నానని చెప్పి ఒక సెల్ఫీ వీడియో విడుదల చేయడం జరిగింది సార్. జనరల్గా ఆయన మాట్లాడేటప్పుడు మీ బొట్టోలు ఇంకొక బొట్టోలు ముందున్న వీడియో తీస్తే జనరల్గా అందరూ ఏమనుకుంటాం, ఓహో అతను బలవంతంగా మాట్లాడిపించారేమో అందుకే ఇలా వీడియో తీసి వదిలారు అని చెప్పి అనుకున్నాం అని చెప్పి చాలా తెలివిగా కొంతమంది ఏం చేశారంటే నీ వీడియో నువ్వే తీసుకొని సెల్ఫీ వీడియో వదిలయ్యా అని చెప్పడం జరిగింది. కాబట్టి మా సోదరులు వదిలిన సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి గమనించాల్సింది ఏంటంటే అతను మాట్లాడతానే ఆ పక్కకి ఈ పక్కకి చూస్తా వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతున్నారు, సైకిల్ని ఫాలో అవుతున్నారు. మరి అది గమనించుకోవాలా. ఇంకోటి ఏంటంటే అతను సెల్ఫీ వీడియో రిలీజ్ చేసే అంత స్వేచ్ఛగానే అతను ఉంటే ఇంటికి పోతాడు కదా, ఇంటికి పోతారు కదా, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తారు కదా. మరి ఆ వీడియో అంత వైరల్ అయింది ఆ అబ్బాయి తెలిసినప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి అమ్మ నేను పలానా ఏరియాలో ఉన్నా పలానా దగ్గర, మాకెవరికి చెప్పొద్దు సార్, మాకెవరు చెప్పొద్దు, మనకెందుకు గొడవ, మాకెవరికి చెప్పాల్సిన అవసరం లేదు, టీడీపీ జనసేన వైసీపీలకు ఎవరు చెప్పాల్సిన అవసరం లా. వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి అమ్మ నేను పలానా హోటల్లో ఉన్నాను, పలానా హాస్టల్లో ఉన్నాను, పలానా ఏరియాలో ఉన్నాను మరి చెప్పొచ్చు కదా స్వేచ్ఛ ఉంటే. మరి ఎందుకు చెప్పలేదు సార్? కనీసం పోలీసులు ఫోన్ చేశానా అన్న నేను పలానా ఏరియాలో ఉన్నాను, నాకు బాగా పని ఉందిలే, చాలా ఆఫీస్ వర్క్లు ఉంది, కొంచెం ఇంపార్టెంట్ వర్క్లు ఉన్నాయి, రాలేకపోతున్నాను, తర్వాత స్పందించవచ్చు కదా. ఇది ఒక స్కిట్ చేసాం మేమంతా కలిసి, ఒక మంచి కార్యక్రమం చెప్పొచ్చు కదా సార్ ఫోన్ చేసి. మరి ఎందుకు చెప్పట్లా? చెప్పకుండా చాలా తెలివిగా ఒక వీడియో రిలీజ్ చేయించారు. ఎంత తెలివితేటలు మా వైసీపీ సోదరులు తప్పించి ఎవరు కొండో సార్. ఎందుకంటే సాక్షాత్తు అతను కొట్టిన అతను వైసీపీ సోషల్ మీడియాకి సంబంధించిన అధ్యక్షుడు అని చెప్పి మన పేపర్లో చదవడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడెక్కడ తెనాల్లో ఉన్న దళితుల మీద పరామర్శించడానికి వెళ్ళాడు కదా. ఏది వస్తున్న సామాన్య సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ర్యాగింగ్ చేస్తా కించపరుస్తా మాట్లాడితే ఎవరు వాళ్ళకి ప్రచారానికి వెళ్ళాడు కదా. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ప్రచారానికి వాళ్ళ పరామర్శించడానికి వెళ్ళట్లేదు? ట్విట్టర్లో కూడా ఎందుకు స్పందించలేదు? ఎవరి గురించి మాట అనిల్ కుమార్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్ళట్లేదనే లేకపోతే పవన్ కుమార్ గురించి? సార్ అనిల్ కుమార్ రెడ్డి తోకుంది కాబట్టి డెఫినెట్ గా పరామర్శిస్తా సార్, మాకైతే అందులో సందేహం లేదు. అందుకే కాపాడారు కదా, ఎందుకే స్పందించట్లేదు కదా. అక్కడ దళితుల మీద నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు దళితుల మీద ప్రేమ ఉంటే మరి ఈ రోజు స్పందించాలి కదా, ఈ రోజు వెళ్ళాలి కదా. ఈ రోజు ఆ కొట్టిన నాయకుడు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి కోట ప్రభుత్వం డిమాండ్ చేయాలి కదా మాలాగా. మరి ఎందుకు డిమాండ్ చేయట్లా? నీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి కదా, ఎందుకు సస్పెండ్ చేయట్లా? ఓకే మళ్ళీ వస్తాను ఒకసారి. అజయ్ కుమార్ సజ్జా గారు, తర్వాత మనకు నాగమల్లేశ్వర గారు, ఒక్క నిమిషం సార్. సజ్జా గారు మరి ఇప్పుడు మాట్లాడారు, మరి నాగమల్లేశ్వర గారు అనేక అంశాలు మాట్లాడారు. మరి కుప్పంలో మీరు మహిళను కట్టేసి కొట్టింది గుర్తుకు లేదా, మర్చిపోయారా? సో గతంలో ఏ విధంగా దళితుల గురించి మాట్లాడారు, దళితులుగా పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా? సో రకరకాలైనటువంటి అంశాలు మాట్లాడారు, కొన్ని నేను నోట్ చేసుకున్నా. మీరు నోట్ చేసుకుంటే ఆన్సర్ ఇవ్వండి ప్లీజ్. ఇక్కడ రాజుగారు ఎప్పుడు కూడా వీళ్ళు ఒకటే మాట మాట్లాడతారు,